కొమ్ము నాగరాజుని నేను. ఈరోజు మేమంతా కూడా డిఎస్సి 2003 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ కాబడి సిపిఎస్ ఏదైతే రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 400-500 రూపాయల పెన్షన్ ఇచ్చి నడి రోడ్డును పడేసేటువంటి సిపిఎస్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఆ సిపిఎస్ జీవోలు అమల్లోకి రాకముందే మేము ఉద్యోగ నియామక ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి మా బ్యాచ్ ఇది. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ఫోరం అనేటువంటిది గుంటూరులో స్థాపించి న్యాయ పోరాటం ద్వారా ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా అలాగే గత ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్తూ మేము అన్యాయంగా సిపిఎస్ అమల్లోకి రాకముందే నియమించినా సరే సిపిఎస్ మాకు అమలు చేస్తున్నారు, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఉద్యమాలు చేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కావచ్చు అనేక హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను అనుసరించి మెమో 57 అనేటువంటిది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆ మెమో 57ని 2019లో ఒకటి వచ్చింది, 2021లో ఒకటి వచ్చింది. ఆ రెండు మెమో 57లు పట్టుకుని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొన్ని వందల సార్లు మేము తిరిగినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కేవలం కొంతమంది ఐఏఎస్లకు మాత్రమే ఆ మెమో 57 అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. చాలా మోసం చేసింది. మేము తీవ్ర ఆవేదన ఆందోళనతో ఉన్నటువంటి క్రమంలో ఒక జేఏసీ ద్వారా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం ఒకటే మార్గం అని చెప్పేసి మేము కలిసి డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరంగా విజయవాడలో గత సంవత్సరం ఆగస్టులో మహాధర్నాను చేపట్టడం, ఆ తర్వాత ప్యాప్లో చేసేటువంటి ఉద్యమాలు కావచ్చు, జేఏసీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి డిమాండ్స్లో కావచ్చు మా మెమో 57 అమలు చేయడమే ప్రధానమైనటువంటి డిమాండ్గా మారింది. ఆ క్రమంలో మరి అక్టోబర్ 2025లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మెమో 57 వచ్చింది కాబట్టి ఈ 11,000 మందికి కూడా మేము పాత పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, టెక్నికల్గా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించి ఇస్తామని చెప్పేసి ప్రకటించడము, ముగ్గురు మంత్రులని ఇది చూడాలని చెప్పేసి సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ గారు, పయ్యావుల కేశవ్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పడము, వారి చుట్టూ కూడా మేము అనేక సార్లు తిరిగి చివరికి డైరెక్ట్గా ఈరోజు రాష్ట్రంలో డిఎల్ ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి 5 డిఎల్ ఆపారు, పిఆర్సీ ఐఆర్ ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి లేదని చెప్పేసి ఆపడం జరిగింది. కానీ మాది అత్యంత న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ లక్షల్లో ఉండొచ్చు. అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్ అయిన తర్వాత ఒక్కొక్కరికి 2 crores వరకు లాభం చేకూరుతుంది. వీళ్ళది అత్యంత న్యాయమైనది. ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే జెన్యూన్ ఇష్యూ కాబట్టి మేము సాల్వ్ చేశాము. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకున్నా సరే మేము వీరి యొక్క డిమాండ్ని మేము తీర్చామని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మేమెంతో సంతోషంగా ఈరోజు ఇన్నాళ్ళు మమ్మల్ని ఐరన్ లెగ్ బ్యాచ్ అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 2003 కానీ 2004లో వచ్చిన సిపిఎస్కి బలైపోయినటువంటి ఐరన్ లెగ్ బ్యాచ్ అన్నారు. ఈరోజు మేము ఐరన్ లెగ్ బ్యాచ్ కాదు, మాది గోల్డెన్ బ్యాచ్ కానున్నది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున్న వాళ్ళు కూడా మెమో 57 అమలు చేయించుకోబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం గారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ అనేక మార్లు వెళ్ళి జేఏసీ చైర్మన్ హోదాలో మా సమస్యను వివరించి సీఎంని ఒప్పించిన విద్యాసాగరునికి ఈరోజు కృతజ్ఞతలు చెప్పడానికి మేమంతా కూడా వందలాదిగా ఏపీ ఎన్జిఓ హోమ్కి రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్.